కూకట్పల్లి డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ పోలీసులు అరెస్ట్ అయ్యారు. తిరుపతిలో కానిస్టేబుల్ గుణశేఖర్ ను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గుణశేఖర్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రను అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లి డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ పోలీసులు అరెస్ట్ అయ్యారు. తిరుపతిలో కానిస్టేబుల్ గుణశేఖర్ ను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గుణశేఖర్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, ఏంటి కూకట్పల్లిలో డ్రగ్స్ కేసు, తిరుపతిలో లింక్స్, పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఇప్పటికే కూకట్పల్లిలో డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ వేగవంతం చేశారు. అయితే ఈ కేసులో తిరుపతిలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసినటువంటి కానిస్టేబుల్ గుణశేఖర్ పాత్ర ఉందనేది పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ గుణశేఖర్ నుంచి కూడా 5 మంది నిందితులు డ్రగ్స్ ను హైదరాబాద్ కి తీసుకొచ్చి కూకట్పల్లిలో అమ్మకాలు చేస్తున్నటువంటి సమయంలోనే ఇటు ఎస్ఓటీ పోలీసులు, కూకట్పల్లి పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి 5 మంది నిందితుల్ని అరెస్ట్ చేసిన తర్వాత వారి దగ్గర నుండి ఎఫెడ్రిన్, మరోవైపు కొకైన్ అనేటువంటి డ్రగ్ ను కూడా స్వాధీనం చేసుకొని 5 మంది నిందితుల్ని కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే కానిస్టేబుల్ గుణశేఖర్ పరారులో ఉండడంతో అతన్ని ఈ రోజు తిరుపతిలో కానిస్టేబుల్ గుణశేఖర్ తో పాటు ఇందులో ఇదే కేసులోనే మరొక హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర పాత్ర ఉన్నట్లు గుర్తించి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం హైదరాబాద్ చేరుకున్న తర్వాత గుణశేఖర్ అండ్ రామచంద్ర ఇద్దరిని కూడా పూర్తి స్థాయిలో విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎఫెడ్రిన్ లో కొకైన్ కలిపి డ్రగ్స్ ను అమ్మకాలు చేస్తున్నారు. వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందనేటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు ఎంత పెద్ద మొత్తంలో వీళ్ళు డ్రగ్స్ అమ్మి సంపాదించారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వీరిద్దరు కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా, ఏపీ పోలీస్ అధికారులు కూడా వీరిద్దరి పైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి 5 మంది నిందితుల్ని కూడా కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి వారిని విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. స్వామి, రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.